జమ్మికుంట పట్టణ శివాలయం బొమ్మల గుడి దగ్గర అనుభవజ్ఞులైన వైద్యులచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, సొసైటీ చైర్మన్ సంపతులు పాల్గొని ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ, గుండెకి, మోకాళ్ల నొప్పులకు, నరాలకు, జ్వరాలకు సంబంధించిన పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జమ్మికుంట పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు పరీక్షలు చేయించుకోవాలి, ఇక మందులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రజలు అనునిత్యం వివిధ పనులతో నిమగ్నమై ఉన్నందున ఆరోగ్యపరంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ వైద్య శిబిరం నిర్వహించిన అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి, వైద్యులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతూ అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో మండలాలలో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని తెలిపారు. అదేవిధంగా అపోలో ఆసుపత్రిలో ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, సొసైటీ చైర్మన్ సంపత్, కౌన్సిలర్లు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా కూడా వారికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఈరోజు అనునిత్యం వాళ్ళ కాలక్రమేణా వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నమై కలుషితమైన భోజనాలు, మనం తినే ఆహారం, కూరగాయలు ఇవన్నీ పెస్టిసైడ్స్తో నిండిపోయి మన ఆరోగ్యం మనం పట్టించుకుంటలేం. అందులో భాగంగా మన అందరం కూడా చూస్తున్నాం. ఈరోజు విద్యా వైద్యం అనేది బాగా కాస్ట్లీ అయిపోయింది. మరి అట్లాంటి టైంలో మనం కూడా ఆరోగ్యం ఎప్పటికప్పుడు కూడా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, కార్డియాలజీ ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మరి ముందస్తుగా వీరు పెట్టి మనకు ఉచితంగా పెట్టడం మనకు నిజంగా కూడా సంతోషకరం. మనం కూడా మీరు కూడా ఈ హాస్పిటల్స్ వారు ఈ కార్యక్రమం పెట్టినందుకు మీరు కూడా వచ్చి మీరు చేసుకొని మీకు సంబంధించిన, ఎందుకంటే ఏదైనా స్టార్టింగ్లో ఉంటే మనందరూ కూడా బాగుంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ ఉంటే మళ్ళీ వేరే హాస్పిటల్ పోయి, వీళ్ళ హాస్పిటల్ ఏదైనా హాస్పిటల్ పోయి మీరు ఆరోగ్యశ్రీ కార్డునా లేకపోతే ఇన్సూరెన్స్ కూడా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. కాబట్టి మీరు కూడా ముందస్తుగా చేసుకుంటేనే 50,000 దాటిన తర్వాత కూడా మరి 2-3 సంవత్సరాలకు ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి కూడా ఫుల్ బాడీ కూడా చెకప్ చేసుకొని మన ఆరోగ్యం ఎట్లున్నది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది.